ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. పన్నెండవ వచనమును చదువుకుందాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన దానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిదిరి. చాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఆ వచనంలో మధ్యలో రాశాడు అన్నమాట. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు అది రాత్రి మూలవాక్యం. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటినీ సింపుల్గా షార్ట్లో క్లుప్తంగా మీకు గుర్తు చేసి ముగించేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాఘనుడు అయిన దేవ, మా ప్రియులు శాంపాల్ గారిని, వారి సత్యమణిని, సంఘమును, సహవాసమును, సేవకులను ప్రేమించి మంచి సభలు ఇచ్చావు తండ్రి. అంతకుముందు కాలములో పెద్ద కుమారుడు సభలు పెట్టారు. ఇప్పుడు మరలా చిన్న కుమారుడు సభలు జరిగిస్తూ ఉన్నారు. మరి ఒక కుటుంబంలోనే ఇంతమంది సేవకులను మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రం. దాసుని యొక్క ప్రార్థన ఫలితం ఈ రోజున చూస్తున్నాము నాయన. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా మహిమ పొందారు. వాక్య ధ్యానములోనికి వెళుతుండగా సహాయం చేయండి. మాట్లాడుతున్నవాడు వట్టివాడు ప్రభువా, మరుగుపరిచి మాట్లాడమని మనవి చేస్తూ ఉన్నాను. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించము, నిద్రమత్తు రాకుండా చేయండి. శబ్దయంత్రము ద్వారా ఎంతమంది వింటున్నారో, వినుచున్న ప్రతి మనిషి పేరు జీవ గ్రంథములో వ్రాయబడినట్లుగా వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేసి కృప చూపించు. యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. పన్నెండవ వచనాన్ని చదువుకున్నాం. గ్రంథములు అని వ్రాయబడింది. ఈ ప్రపంచంలో చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. మత గ్రంథాలు, మనుషుల యొక్క కవిత్వముతో వ్రాయబడినటువంటి గ్రంథాలు, ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞులు వ్రాసినటువంటి గ్రంథాలు, అనేక రకాల దేవుళ్ళను గూర్చి వ్రాయబడినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. కానీ బైబిల్ గ్రంథములో కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథములను గూర్చి పరిశుద్ధాత్ముడు వివరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే ప్రపంచం మొత్తానికి, ప్రపంచములో ఉన్న 7 ఖండాలకు సరిపోయినటువంటి ఒకే ఒక గ్రంథాన్ని దేవుడిచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం, ఇది మొదటి మాట. పరిశుద్ధ గ్రంథం. ఎన్ని గ్రంథాలనో గుర్తు చేస్తాను. మొదటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథము మనకేం చెబుతుందంటే, దేవుడు ఉన్నాడని, పరలోకం ఉన్నదని, సృష్టికర్త ఆయనేనని, ఆయనే సమస్త దేవతలకు మించిన వాడని, ఆయనే ఈ బ్రహ్మాండమంతటిని కలుగు చేసిన వాడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో చరిత్ర గ్రంథాలున్నవి, పరిశుద్ధ గ్రంథములో కావ్య గ్రంథాలున్నవి, పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తల గ్రంథాలున్నవి, పరిశుద్ధ గ్రంథములో ధర్మశాస్త్రము నిమిర్చాడు.
దేవుడు మానవునికి పరలోకపు ఉనికిని బయలుపరచడానికి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ప్రపంచానికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. ధర్మశాస్త్రము పాత నిబంధన, కొత్త నిబంధన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు పరలోకము నుండి భూలోకానికి రావడం, ప్రపంచ రక్షణార్థమై, మానవ రక్షణార్థమై, పాప పరిహారార్థమై ప్రాణత్యాగము చేసి ఆఖరి బట్టు వరకు రక్తమును కార్చి ప్రపంచానికి విమోచన అనుగ్రహించిన గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు. ఆయనను గురించి తెలియపరిచేదే పరిశుద్ధ గ్రంథం. ఈ రోజున ప్రపంచంలో భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారంటే దానికంతటికి కారణము పరిశుద్ధ గ్రంథమే. వాక్యమే దేవుడు. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించాలి, ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యమును హృదయములో భద్రపరచుకోవాలి. 3 పనులు చేయాలి. వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్యమును గైకొనాలి. లేఖన భాగాలు మనం గమనిస్తే, వాక్యమును మనము గైకొంటే, వాక్యమును మనము చదివితే, వాక్యమును మనం భద్రపరచుకుంటే వాక్యము బ్రతికిస్తుంది. వాక్యమే దేవుడు కాబట్టి దేవుణ్ణి గూర్చి వినాలి, దేవుణ్ణి గూర్చి చదవాలి, దేవుణ్ణి నీకు దేవునిగా అంగీకరించాలి. నీ జీవితము మార్చబడుతుంది, బ్రతుకు మార్చబడుతుంది, ప్రవర్తన మార్చబడుతుంది, దరిద్రము తొలగిపోతుంది, చీకటి శక్తులు తొలగిపోతాయి, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాయి. ఇది పరిశుద్ధ గ్రంథము ప్రపంచానికి తెలియచేస్తున్న వర్తమానం. ఈ గ్రంథానికి కులం లేదు, ఈ గ్రంథానికి మతము లేదు. నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ ఎటువంటి వ్యక్తివైనా ఈ గ్రంథాన్ని చదివే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మిగిలిన గ్రంథాలన్నిటికీ కులాలు, మతాలు ఉన్నాయి. మతానికి ఒక గ్రంథం, కులానికి ఒక గ్రంథం, మనిషికి ఒక గ్రంథం. కొంతమంది చదువు లేకపోయిన కవిత్వంతో పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. భూ సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే అందులో కనపడతాయి, కానీ ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన విషయాలు ఆ గ్రంథాల్లో మనకు దొరకవు, కనపడవు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. నేను ఒక పాట రాశాను దీని మీద. పరిశుద్ధ గ్రంథమే ప్రభువాక్యమో, పాటించిన వచ్చు పరమ రాజ్యము, పొడమిలోని పుస్తకంబు లన్నీయు పుక్కిటితో వ్రాసినవే సోదరా, ప్రేమించి చూడరా యేసయ్యను, ప్రేమంటే యేసుడే ఓ సోదరా, ప్రేమంటే యేసుడే ఓ సోదరి. హల్లెలూయా. హల్లు చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యమును గమనిస్తే పరిశుద్ధ గ్రంథము ఇది నీ జీవితానికి చాలా అవసరం కాబట్టి ప్రతి మనిషి ఒక గ్రంథమును కొనుక్కోవాలి. దేవునికి 252 బిరుదులు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒక బిరుదు ఖడ్గము. ఖడ్గం అంటే దేవుని వాక్యమే. 149వ కీర్తన 9వ వచనం, చివరి వచనం చదువుకుందాం. చదవండి వాక్యాన్ని. 149వ కీర్తన ఆఖరి వచనం చదువుకుందాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గము ఉన్నది, ఆయన భక్తులకు అందరికీ. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం యేసయ్యకి. అంతేనా? హల్లెలూయా చెప్పండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతులు 2 అంచులు గల ఖడ్గం అన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇది. పరిశుద్ధ గ్రంథము భక్తులకి ఘనతనిస్తుంది, దేవుని బిడ్డలకు ఘనతనిస్తుంది. నువ్వు బైబిల్ పట్టుకొని బజారులో వెళ్తుంటే జనాలు నిన్ను చూచి గౌరవిస్తారు. ఓహో దేవుని బిడ్డలు అంటే. వాళ్ళు క్రైస్తవులరా, బైబిల్ ఉందిగా చేతిలో, ఒక గుర్తింపు అన్నమాట. దేవుని వాక్యాన్ని నీవు చదవాలి. రోజు పేపర్ చదువుతున్నావు, బైబిల్ చదువుతున్నావా? రోజు వార్తలు చూస్తున్నావు, బైబిల్ స్టడీ చేస్తున్నావా? ఆరాధనకి వెళ్తున్నావు, బైబిల్ ఉందా ఇంట్లో? ఫ్యాషన్గా ఆఫీసుకు పోయినట్టుగా బైబిల్ పట్టుకొని పోతారు చాలామంది క్రైస్తవులు. బైబిల్ విలువ తెలియని క్రైస్తవులు చాలా. క్రైస్తవేతరులను పక్కన పెట్టండి, వాళ్ళ జోలి మనకు అక్కర్లా. క్రైస్తవుడుగా నీ బాధ్యత ఏంటి?
వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యమును ధ్యానం చేస్తున్నావా? వాక్యమును భద్రపరుస్తూ ఉన్నావా? నా కుమారుడా, నా మాటలు నీ మనసులో ఉంచుకో. సామెతల గ్రంథంలో రాశాడు ఆ మాట. నా మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకోమని చెబుతున్నాడు. లోక సంగతులన్నీ పెట్టుకుంటావు గుండెల్లో, వాక్యానికి తావు లేకుండా బ్రతుకుతున్నావు. పరిశుద్ధ గ్రంథం హృదయంలో ఉండాలి. ఒక ఆమె 200 రూపాయలు పెట్టి బైబిల్ కొన్నది. గోల్డ్ ప్రింట్, ఇప్పుడు చాలా ఉంది రేటు. బైబిల్ కొని దానికి సిబ్బేసింది. సిబ్బి అంటే ఆమెకి మూటం కాదు, సిబ్బి అంటే జిప్పు కవర్ వేసింది, తీసుకెళ్ళి పెట్టిలో పెట్టింది. 5 సంవత్సరాల తర్వాత బయట తీసుకొచ్చింది. ఇట్లాగే సభలు జరుగుతూ ఉన్నాయి. ముందు కూర్చుంది బైబిల్ తీసుకొని. ప్రసంగికుడు వాక్యం చెబుతున్నాడు. ఇటు చూడగానే బైబిల్ కంట్లో పడింది. ప్రసంగం అయిపోయిన దాకా ఆ బైబిలే చూస్తున్నాడు. 1.5 గంటల వాక్యం అయిన తర్వాత అమ్మ సిస్టర్ ప్రైజ్లా ఇటు రామన్నాడు. అంటే ఏందన్నయ్య అంది. బైబిల్ చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎంత కొనంటే, అన్నయ్య 5 ఏళ్ల కింద కొన్నాను అన్నయ్య, 200 ఇచ్చి కొన్నానయ్య. కొన్న రోజు పెట్టిలో పెట్టాను, ఇంతవరకు దాన్ని తీయలేదు నేను. ఇంకా 5 ఏళ్ళున్నా, ఇంకా 10 ఏళ్ళున్నా బైబిల్ నా దగ్గర అంతే ఉండదు అన్నయ్య. అర్థమైంది? బైబిల్ కొన్నింది పెట్టిలో పెట్టుకోవడానిక? దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. ధ్యానము చెయ్యాలి. వాళ్ళే ధన్యులని వాక్యము చెప్తుంది. ప్రకటన 1:3 రాస్తాడు. ప్రకటన 1:3 ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. సేవకుడా, రోజుకి ఎన్ని అధ్యాయులు బైబిల్ చదువుతున్నావు నీవో? సర్వీస్ కలిగిన పాస్టర్వి, సర్వీస్ కలిగిన సేవకుడివి, వేల మంది సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడివి, రోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఈ రోజున చాలామంది పుస్తకాల్లో రాసినటువంటి వాక్యాలు చదువుతున్నారు. బైబిల్ని ప్రార్థన కూడా పుస్తకంలో రాసి ప్రింట్ చేసిన ప్రార్థన చదువుతున్నారు ఈ రోజుల్లో. నీ అంతటి నీవు ప్రార్థన చేయలేవా? నీ అంతటి నీవు వాక్యాన్ని తయారు చేసుకోలేవా? ప్రసంగాన్ని, వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను నీకు వర్తమానం ఇవ్వడా? దేవుని వాక్యము విలువైనది. జాగ్రత్తగా దాన్ని ధ్యానము చేయాలి. వాక్యము చదువుతూ ఉన్నప్పుడు నీ నేచర్ మారుతుంది, నీ స్టేజీ మారుతుంది, నీ భాష మారుతుంది, నీ మాటలు మారుతాయి, నీ వస్త్రధారణ మారుతుంది. వాక్యం పవరు అలాగ నిన్ను క్రమేణా మార్పు చేసి నిన్ను ఒక దేవుని పోలికలో తీసుకొచ్చి నిలబెడుతుంది. హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. అందువల్ల పరిశుద్ధ గ్రంథం, ఇందులో రాజుల చరిత్ర ఉన్నది, ఇందులో ప్రపంచ చరిత్ర ఉంది, ఇందులో బ్రహ్మాండమైనటువంటి రాజకీయాలు ఉన్నవి, ఇందులో రాజ్యాంగ చట్టాలు ఉన్నవి, ఇందులో పరిపాలన విధానం ఉన్నది, ఇందులో ప్రపంచం యొక్క థియరీ ఉన్నది, ఇందులో పశువులను గూర్చి, పక్షులను గూర్చి, మనుషులను గూర్చి, నాయకులను గూర్చి, రాజులను గూర్చి, దాసులను గూర్చి, పనివాళ్ళను గూర్చి, ధనవంతులను గూర్చి, అందరిని గూర్చి వివరంగా వ్రాయబడింది. స్త్రీ ధర్మం ఏమిటి, పురుష ధర్మం ఏమిటి, యవనస్తులు ఏం చేయాలి, వృద్ధులు ఏం చేయాలి, లేత వయసు కలిగిన వారు ఏం చేయాలి, నడి ప్రయాణంలో వారు ఏం చేయాలి, శాలకులు ఏం చేయాలి, యాజకులు ఏం చేయాలి, ప్రతి మనిషికి సరిపోయినటువంటి మ్యాటర్, సరిపోయినటువంటి మెటీరియల్ ఈ గ్రంథములో ఇమిడ్చాడు దేవుడు. అందువల్ల ఇది చదవటంలో చాలా మేలు కలుగుతుంది మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. వాక్యమును మనం ధ్యానం చేయాలి. కనుక పరిశుద్ధ గ్రంథము. రెండో మాట చెప్తున్నాను. రెండో మాట ఇప్పుడు మనం చదువుకుందే ప్రకటన గ్రంథము. 1:1 రాస్తున్నారు ప్రకటన గ్రంథము. దీనికి రెఫరెన్స్ అదే. ప్రకటన గ్రంథము అంటే ఇది ఏమిటి? ప్రకటన గ్రంథం యొక్క వివరణ చదువుకుందాం. 1:1 చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన దేవుని వాక్యమును గూర్చి చాలు యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటిన 7 ఆత్మల నుండి అని. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడిని కూర్చిన సంగతి ప్రకటన గ్రంథము తెలియచేస్తా ఉంది. చాలా సంవత్సరాల వరకు మనుషుల అభిప్రాయం ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని చదవకూడదు, చదివితే అందులో ఉన్న తెగుళ్ళను వస్తాయని భయం ఒకటి పెట్టాడు.
తప్పది. ప్రకటన గ్రంథమే ఇప్పుడు ముఖ్యంగా మనము చదవాలి. ఎందుకంటే ఎండింగ్ టైం, చివరి దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వెళుతూ మరలా వస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ టైం దగ్గరకు వచ్చింది. బట్ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి ఎక్కువగా ప్రకటన గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథములో సంఘములను గూర్చిన విషయాలున్నవి, ప్రకటన గ్రంథములో ప్రపంచ దేశాలను గూర్చిన సంగతులున్నవి, ప్రకటన గ్రంథములో ఆ సాతాను యొక్క అంతిమ స్థితిని గూర్చి వ్రాయబడింది, ప్రకటన గ్రంథములో పరలోకమును గూర్చి వ్రాయబడింది, ప్రకటన గ్రంథములో దేవునికి మానవునికి జరగబోయేటువంటి, సాతానుకు దేవునికి జరగబోయేటువంటి భయంకరమైన యుద్ధమును గురించి ప్రకటన గ్రంథంలో రాశాడు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని కూడా చదవాలి. దేవుని వాక్యం ఒకటి పరిశుద్ధ గ్రంథం, రెండవది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలనేవి వర్తమాన భూత భవిష్యత్ కాలపు సంగతులు అందులో రాశాడు. ప్రపంచంలో 7 ఖండాలన్నవి, 7 ఖండాలకు రాబో కాలంలో ఏమి సంభవించబోతుందో అది స్పష్టంగా ఇందులో రాశాడు. అనాది కాలం నుంచి ఉన్నవాడు సాతాను. సాతాను కూడా మంచి దొంగ తెలివి వాడిదంతా దొంగ తెలివి, కంతిరి తెలివి. అందుకనే వాడు బైబిల్ కాపీ కొట్టాడు. కనుక వాడి పుస్తకంలో కూడా ప్రార్థన, ఆమెను అవి కూడా ఉంటాయి వాడి దగ్గర. ఇంతకుముందు ఈ మాటలు ఉపయోగించడం ఇప్పుడు అందరూ కదా. దేవుని సన్నిధిలో రాబో కాలములో జరగబోయే సంఘటనలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించాడు. కనుక ప్రకటన బాగా చదవాలి. ఇందులో జంతువులను గూర్చి రాశాడు, ఇందులో మృగములను గూర్చి రాశాడు, ఇందులో కొన్ని బొమ్మలున్నాయి ప్రియులారా, ఇందులో కొన్ని పట్టణాలు ఉన్నాయి ప్రియులారా, ఇందులో దేవదూతలు ఉన్నారు, ఇందులో తెగుళ్ళు ఉన్నవి, ఇందులో భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రకటన గ్రంథం అనేటువంటిది ప్రపంచానికి అవసరమైనటువంటి గ్రంథం రావాలి. ఎన్నో రకాల మర్మయుక్తమైనటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దీన్ని బాగా చదవాలి, ఆత్మ సంబంధంగా చదవాలి. ఆధ్యాత్మికమైన అనుభవంతో చదువుతుంటే, పరిశుద్ధాత్మ అభిషేకంతో చదువుతూ ఉంటే ఎన్నో సంగతులు పరిశుద్ధాత్ముడు నీకు ఇందులో నుంచి బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడవ మాట చెప్తున్నాను, మూడవది జీవ గ్రంథము. ఏ గ్రంథం? జీవ గ్రంథం. జీవ గ్రంథము. ఇప్పుడు చదువు. ఎవని పేరైనను 20వ అధ్యాయం చివరి వచనం చదువు. చివరి వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. 15వ వచనం రాస్తాడు ఆ మాట. ఎవని పేరైన 20వ అధ్యాయం 15వ వచనం. ఇది మూడో మాట. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల. ఏ గ్రంథమో? జీవ గ్రంథము. జీవ గ్రంథము. జీవ గ్రంథము దేవుని దగ్గర ఉంది ఒక గ్రంథము. ఇది భూమి మీద దేవుడు మనకిచ్చాడు. ఇది పరిశుద్ధ గ్రంథం. అయితే జీవ గ్రంథము దేవుని దగ్గర ఉంటుంది. జీవ గ్రంథము పరలోకములో ఉంటుంది. జీవ గ్రంథము దగ్గర ఒక దూత కూర్చొని ఉంటాడు. ఆ దూత ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, వాక్యం వింటున్నటువంటి వాళ్ళు, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో, ఎవరైతే సంఘములో చేర్చబడతారో, తిరిగి జన్మించిన ప్రతి వాని పేర్లు జీవ గ్రంథములో దేవదూతలు నమోదు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని సమ్ముఖ జీవ కవళిలో, దేవుని సమ్ముఖ జీవ కవళిలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఎవని పేరైనను, ఎవడి పేరైనను. పాత తర్జుమాలు రాశాడు. ఎవడైనా సరే ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, శానాధిపతులు, మంత్రులు, సామంతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, లావుటోళ్ళు, సనటోళ్ళు, జాతి ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, ప్రపంచంలో ఆకాశము కింద జీవించుచున్న 7 ఖండాల్లో ఉన్న ప్రతి మానవుని పేరు జీవ గ్రంథములో వ్రాయబడాలి.
అప్పుడే నీకు పరలోకముల స్థానం ఉంటుంది. జీవగ్రంథములో నీ పేరు రాయబడాలి. నీ పేరు జనాభా లెక్కలు లేకపోయినా పర్వాలా, నీ పేరు మున్సిపాలిటీ ఆఫీసులో లేకపోయినా పర్వాలా, నీ పేరు గిన్నీస్ బుక్కి ఎక్కకపోయినా ప్రమాదం ఏమి లేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్రీన్ కార్డు, పాన్ కార్డు, కార్డుల మీద బతుకుతున్నాడు. గేగటం తెచ్చుకోవటం. ఏ కార్డు లేకపోయినా ఇబ్బంది ఏమి లేదు. బట్ నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడకపోతే అక్కడ కఠినమైనటువంటి దండన అక్కడ రాస్తాయి. ఏమని చెప్పాడు అక్కడ చూడండి, ఎవని పేరు అయినను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు, అమ్మ బాబోయ్, అగ్నిగుండంలో వేస్తా. అందుకనే ఇప్పుడు నేను చెప్తున్న 3వ గ్రంథం జీవగ్రంథం. ఇది దేవుని సముఖములో ఉంటుంది. కింద జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా దేవదూతలు పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ దినం ఈ 3 రోజుల సభల్లో ఎంతమంది ప్రభువుని నమ్మారో, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో వాళ్ళ పేర్లన్నీ దేవదూత రాయటానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. ఒక్క మనిషి రక్షణ పొందినా సరే అక్కడ దేవుడు రాస్తాడు. అందుకని యేసు ప్రభు 58 ఉపమానాలు చెప్పాడు పరలోక రాజ్యంలోకి వచ్చి. అందులో ఒక ఉపమానం ఏంటంటే, ఒకనికి 100 గొర్రెలు కలవు, అందులో ఒక గొర్రె తప్పిపోగా 99 అరణ్యములు విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రెని వెతకడా, అది దొరికిన సంతోషముతో తన పొరుగు వారిని స్నేహితుని పిలిచి, నేను తప్పిపోయిన గొర్రె నాకు మరలా తిరిగి దొరికిందని చెప్పి యజమాని సంతోషించడా అని చెప్తూ ఆ కింద దానికి వివరణ రాస్తాడు. ఏమి రాశాడంటే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దూతలతో సంతోషం అంటాడు ఆయన. అలాగైతే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు ఉన్నారు భూలోకంలో. మేము నీతిమంతులు చెప్పుకుంటూ రోత నీతి కలిగి బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునితో సంబంధం లేకుండా దానాలు ధర్మాలు చేస్తూ మేము కూడా మంచివాళ్ళమే, మాకేం పాపం లేదని చెప్తూ జన్మకర్మ పాపాలంతే ఉంచుకొని జీవితాన్ని అలాగే నడిపించుకుంటూ మనుషుల దృష్టిలో మంచివాళ్ళుగా నీతిమంతులుగా పొగడబడుతున్నారే, వాళ్ళని గురించి రాశాడు ఈ మాట. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు. 1% ఈ రోజున నిజమైన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ నిజమైన నీతిమంతుల పేర్లు మాత్రమే జీవగ్రంథములో వ్రాయబడతాయి. నీ ఇంట్లో వాళ్ళంతా రక్షణ పొందారా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరు రక్షణ పొందారా? పొందితే చాలా సంతోషం. పొందకపోతే ఈ చివరి సభలో ఒక తీర్మానం చేసి నీ పేరు జీవగ్రంథములో నమోదు చేసుకోవడానికి సిద్ధపడాలని ప్రభు పేట నీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. అందువలన దేవుని వాక్యమును గమనిస్తే జీవగ్రంథము ఇది చాలా పెద్దది. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మంది పేర్లు మొత్తం రాసినా ఇంకా చాలా పేజీలు ఖాళీ ఉంటాయి. అంత పెద్ద గ్రంథం దేవుని దగ్గర ఉంది, జీవగ్రంథము. ఒక ఊరిలో యేసుదాస్ అని ఒకడు ఉన్నాడు. వాడికి మంచి లక్షణాలు 2 ఉన్నాయి, సారాయి, గంజాయి. మంచివాడు పాపం. మొత్తం పాడైపోయింది పాటలన్నీ లోపల. భార్య మంచి విశ్వాసి, రోజు కొడతా ఉంటాడు. ఒకరోజు భర్త కొరకు ప్రార్థన చేస్తుంది. దేవుడు దర్శనం చూపించాడు. అమ్మా, నీ భర్తను మారుస్తానని చెప్పాడు. సంతోషించింది. మళ్ళీ రెండోసారి ఇంకొక దర్శనం వచ్చింది. నా సేవకుని చేస్తాను వచ్చింది. అక్కడ కొంచెం డౌట్లో పడింది. అసలే భయంకరమైన మంచి ఖరీదైన డ్రింకరు, తాగుబోతులు కూడా మంచి కాస్ట్లీ డ్రింకర్ అనమాట. ఇక అంటే ఇంకా ఆడింట్లో చెంబులు తప్పాళ్ళు మనకేం ఉండవేక, అన్ని అల్యూమినియం తప్పాళ్ళు, ప్లాస్టిక్ చెంబులు అవి కూడా పెట్టుకోడు. ఈ రకంగా ఉంటూ దర్శనం వచ్చేటప్పటికి, అయ్యా నీ చిత్తం నాయన, ధైర్యంగా ప్రార్థన చేస్తుంది. ఈ దర్శనం వచ్చిన వారానికి యేసుదాసు చచ్చిపోయాడు. ఎందుకంటే తాగాడు. మంచి ఎండాకాలం, అందరూ పనికి వెళ్ళారు, గొంతు ఎండిపోతుంది. వాకిట్లు గడప దగ్గర పడిపోయి ఉన్నాడు. లేచి కొండ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ముంచుకొని తాగేంత ఓపిక కూడా లేదు. అలాగే నీళ్లు అంటానే అలాగే ప్రాణం పోయింది. సాయంత్రం 5 గంటల దాకా ఎవరు రాలేదు, ఎందుకంటే అందరూ పనులకు వెళ్ళారు. వచ్చేటప్పటికి వాకిట్లో పడిపోయినాడు. గబగబ మంచం వేశారు. మరి 4 కోళ్ళ కింద 4 ప్లేట్లు పెట్టి నీళ్లు పోశారు, చీమలు పట్టకుండా. దుప్పటేసేశారు. తెలిసింది మొత్తం ఊళ్ళో బంధువులంతా వచ్చారు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, మామయ్యలు, అత్తమ్మలు అందరూ వచ్చారు. అయ్యో వారు యేసుదాసు నువ్వు అంత మంచివాడు, అయ్యో సారాయి గంజా తప్ప నీకు 2 అలవాటు లేదయ్యా, తాగినా కానీ ఒకటి జోలు బావయ్యా, ఇది ఏడుపు. భార్య పని నుంచి వచ్చింది, నిరుగుండి పడిపోయింది. కంటెముటి నీళ్లు రాలేదు ఆమెకి, నిరుగుండి పడిపోయింది. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అమాంతంగా అట్లాగే మోకరించింది, కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది.
నాకు దర్శనం చూపించావు, మారుస్తానని చెప్పావు, సేవకుణ్ణి చేసుకుంటానని చెప్పావు. ఇప్పుడు అసలోడే చచ్చిపోయాడు. నీ దర్శనం అబద్ధమా? నీ స్వరము అబద్ధమా? ప్రార్థన చేస్తుంది. ఈ రోజున మార్పు లేని భర్తల కోసం ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారో చాలా భయంకరం కదండి. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మనవళ్ళ మనసులో చొచ్చి, వారసత్వమైపోయే మందుకు బానిసలైపోయినారు. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అయ్యబోయినాక కొడుకు రావటానికి సిగ్గుండొద్దు కదండి. కిస్మిస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మటలాదివారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళిగట్టిన నాడు మందు, తాళి తెంచిన నాడు మందు, సరదాగా మొదలయ్యి విషయం అయిపోయింది, నరాలు గుంజింది, నరకాన్ని కంపింది, అమ్మో దీనికి దండము. అయిపోయింది. సాయంత్రానికి మొత్తం కుర్రకారంతా పోగయ్యారు, పేకాట పెట్టారు. బాడీ ఎక్కడుంది? అమ్మాయి లోపల ప్రార్థన చేస్తుంది. ముసలోళ్ళంతా ఏడిచి ఏడిచి సొక్కిపోయి నిద్రపోయారు. కుర్రోళ్ళంతా పేకాట, మందు పేకాట రాత్రి అంతా గడిపేశారు. ఉదయాన్నే అయిపోయింది, 10 గంటలు అయిపోయింది. మంచిగా స్నానం చేయించారు, ఒక పెట్టె తయారు చేశారు, ఇలాంటి టేబుల్ వేసేసారు. ఆ టేబుల్ వేసేసి పెట్టేసిన తర్వాత ముగ్గురు పాస్టర్లు వచ్చారు. అంటే ముగ్గురు ఎందుకు వచ్చారంటే, ఈ చచ్చిపోయినోడు వాళ్ళ నాన్న బ్యాప్టిస్టు, ఈ చచ్చిపోయినోడు తల్లి ఏమో లోదరం, ఈ చచ్చిపోయినోడు భార్య ఏమో పెంతుకోస్తాం. ధర్మంగా ముగ్గురు రావాలిగా. ముగ్గురు వచ్చారు. ఇక ఈయన అంగీకేసుకొచ్చారు, కూర్చున్నాడు. కుర్చీలు వేశారు, టేబుల్ వేశారు, టేబుల్ మీద బాక్స్ పెట్టారు, బాక్సులో యేసుదాసు బాడీ పెట్టారు. ఇప్పుడు అయ్యగారు లేచి పరదేశులమో ప్రియులారా అని పాట ఎత్తంగానే పెట్టిలో వాళ్ళు వేసుకొస్తున్నాడు. అల్లు చెప్పండి హల్లెలూయా. పెట్టిలో వాళ్ళు లేవగానే ఈ బ్యాప్టిస్ట్ పాస్టర్ పెంతెకోస్తు పాస్టర్ పెంతెకోస్తు ఒక్కడ నిలబడింది. ఎందుకు వీళ్ళకి తెయ్యాలంటే వీళ్ళు లేవటంతో ఏమన్నాడు తెలుసా? నా భార్య అక్కడ అనుకుంటూ లేచాడు. నా భార్య అక్కడ, వాళ్ళ మేనమామ అంటూ వాడు కూడా ఫుల్ వేసుకున్నాడు అక్కడ. ఏయ్ వీడు దెయ్యమై లేచాడు రా, దాన్ని కూడా తీసుకెళ్తాడు రా, ఇద్దరిని పెట్టులు పెట్టాడు వాడు. భర్త స్వరం విని భార్య ప్రార్థన ఆపేసి బయటకు వచ్చింది. అమాంతంగా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు, పెద్దగా ఏడుస్తున్నాడు. నన్ను క్షమించు అమ్మా, నన్ను క్షమించు, నిన్ను హింసించిన దుర్మార్గుని నేను అని చెబితే ఏమన్నాడు తెలుసా? నేను నరకం చూశాను, నేను పరలోక పట్టణం చూశాను, నేను జీవగ్రంథము చూశాను. అందుకోసం ఇదంతా చెప్పాను. నేను జీవగ్రంథము చూశాను. ఏంటని చరిత్ర చెప్పి అందరూ మళ్ళీ పోగయ్యారు, అందరు కూర్చున్నారు. అప్పుడు చెప్పాడు, నిన్న మధ్యాహ్నం చనిపోయాను నేను, నా ఆత్మ అట్లా సంచరించి అగ్నిగుండం ద్వారం దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక దేవదూత వచ్చాడు, నన్ను లాగి బయటికి పరలోక పట్టణపు గవిని దగ్గర విడిచిపెట్టాడు. ఆ ద్వారం దగ్గర నిలబడి ఇట్లా లోపలికి తొంగి చూడగానే దేదీప్యమైనటువంటి పట్టణము, బ్రహ్మాండమైనటువంటి కట్టడాలు, బంగారపు వీధులు, ప్రాణం లేచొచ్చింది. లోపలికి వెళ్దామని అడుగు లోపల పెట్టాను, ప్రక్కనే దేవదూత వచ్చి ఆటంకపరిచింది. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి వెళ్ళటానికి వీల్లేదంటే, నా పేరు యేసుదాసు, నేను పోతే ఇంకెవరు పోతారు అన్నాడు. అప్పుడు దేవదూత చెప్తుంది, ఇక్కడ నా దగ్గర జీవ గ్రంథం ఉంది, ఒక పెద్ద గ్రంథం ఉంది, దాని పేరు జీవ గ్రంథము, అందులో నీ పేరుందో లేదో చూసి చెప్తానమని. అన్ని పేజీలు తిరగేసినాయి. వీడి పేరు లేదు, వీడి భార్య పేరుంది, పిల్లల పేరు. నీ పేరు లేదురా బాబు, నువ్వు చావలేదు, సారా దాగి చచ్చావు కాబట్టి నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో. అందులో నీ భార్యకు దేవుడు దర్శనమిచ్చాడు, నీవు రక్షణ పొందాలి, నీవు బాప్తిసం పొందాలి, నీవు బాప్తిసం తీసుకున్న వెంటనే నీ పేరు ఇక్కడ రాస్తాము, నీవు కొంతకాలం సేవ చేయాలి ఏసైకి, ఇక్కడ రాయబడింది అని చెప్పి పంపించింది వెనక్కి. రెండో రోజు మధ్యాహ్నానికి ఎదిరికి మధ్యాహ్నానికి లేచి వచ్చాడు. ఆ రోజు అతను చెప్పిన సాక్ష్యం అది అద్భుతంగా ఉంది. వెంటనే పాస్టర్ గారు ఏం చేశారంటే, సమాజ కార్యక్రమానికి బదులు బాప్తిసం కార్యక్రమం జరిగించాడు. హల్లెలూయా. గట్టిగా సోదరం చెప్పండి, హల్లెలూయా. అదండి రక్షణ యేసునొద్ద ఉన్నది, నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది, ఇదే అనుకూలమైన సమయము,
ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణా దినం, అందుమా పొందుమా. ఇదే రక్షణా దినం, అందుమా పొందుమా. మార్పులేని మానవుండా, తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినము దాగలేవురా. హల్లు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులారా, జీవ గ్రంథము అనేటువంటిది మూడో మాట. అందువలన నీ పేరు ఈ రాత్రి ఎక్కడ ఉన్నదో లేదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. అంటే నీవు బాప్తిసం తీసుకుంటే, నీవు మారు మనసు పొందితే, పరిశుద్ధాత్మ పొందితే, దేవుని సంఘములో ఒక మెంబర్గా నువ్వు చేర్చబడితే, దేవుని సంఘములోనికి వస్తే మతంలోకి వచ్చినట్టు కాదు, పరలోక రాజ్యంలోకి వచ్చినట్టు. సంఘమే పరలోక రాజ్యం. రాజ్యం వేరు, పట్టణం వేరు. పట్టణం పైన ఉన్నది, రాజ్యము క్రింద ఉంది. అనేక మంది చేర్చబడాలి కాబట్టి రాజ్యాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు యేసయ్య. ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మరలా వస్తాడు. ఆయన రాకముందే, నీ ప్రాణం పోకముందే సంఘములోనికి రా అంటే రాజ్యములోనికి రా. రావాలంటే ముందు మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకున్న తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. తర్వాత నీ జీవితంలో లోకమంతటిని దూరం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభు బోధలో నువ్వు స్థిరపడాలి. ఆ తర్వాత ఆయన శరీరం, ఆయన రక్తమును తిని త్రాగాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వచ్చినప్పుడు నేను తీసుకెళ్తాడు. ఈ ప్రాసెస్లో నీవు చేయగలిగినప్పుడు నీ పేరు దేవదూతలు వెంటనే జీవగ్రంథములో రాస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములోనికి మనం వచ్చినట్లయితే మరొక మాటను మనం చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యములో అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీశారా బైబిలు? లాస్ట్ వచనం చదువుకుందాం. 26, 27 చదవండి. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ప్రవేశం. ఇది 4వ పాయింట్ చెప్తున్నా. 4వ గ్రంథము గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. మీకు మాట చెప్తాను, గమనించాలి అందరూ. ఇప్పుడు ఢిల్లీలో ఇక్కడ గిన్నిస్ బుక్ ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు మన దేశానికి రాజధాని ఏది? మరి అక్కడే ఉంటుందా? అంతేగా. చూడండి, అన్ని పుస్తకాల కంటే గిన్నిస్ బుక్ గొప్పది. ప్రపంచంలో అంటే ఇండియా దేశంలో ఎవడైనా అందరికంటే ఎవడు చేయలేని ఏదైనా ఒక గొప్ప పని చేస్తే వెంటనే రచయితలు, రైటర్స్ ఉంటారు, అతని పేరు గిన్నిస్ బుక్ ఎక్కిస్తారు. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, హాకీ బాల్, వాలీబాల్, ఫైటర్స్, మంచి మంచి జ్ఞానవంతులు, పుస్తకాలు రాసిన వాళ్ళు, వాళ్ళ పేర్లు గిన్నిస్ బుక్లో రాస్తారు. మామూలు పుస్తకం వేరు, గిన్నిస్ బుక్ వేరు. జీవగ్రంథము ఇక్కడ 4వది, గొర్రెపిల్ల జీవగ్రంథం. ఇది 4వ మాట, గొర్రెపిల్ల జీవగ్రంథం. ఇక్కడ 21వ అధ్యాయంలో ఏమి రాస్తాడంటే, 12 పునాదులు కలిగినటువంటి పట్టణం, 12 గుమ్మములు కలిగిన పరలోక పట్టణం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 12 పునాదులు, 12 గుమ్మాలంటే అది పరలోక పట్టణం, అది పరలోకపు ప్లాన్. ఈ ప్లాన్ని దేవుడు భూమి మీదకి తెచ్చి యెరూషలేమును కట్టించాడు. అన్యజనుల చేత తొక్కబడింది, అందుకని నూతన యెరూషలేమును దేవుడు ప్లాన్ చేశాడు. దాని ప్లాన్ కూడా అంతే. ఎటు చూసిన చచ్చవకొని పట్టణము, 750 కోసులు కలిగిన పట్టణం. అది 1500 మైళ్ళ పొడవు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తు. అయితే గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. జీవగ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవగ్రంథం వేరు. మీరు గమనించండి, జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారందరూ కూడా కొత్త భూమిలో ఉంటారు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారు ఆ పునాదులు గల పట్టణంలో ఉంటారు. పాత నిబంధన భక్తులు కొత్త ఆకాశంలో ఉంటారు. 3 నివాస స్థలాలే. ఈ 3కి దేవుడే
పరిపాలకుడు. మూటికి సూర్యుడు ఆయనగా. సూర్యచంద్రులు, సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఉండవు కొత్త రాజ్యంలో. కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన యెరూషలేమని 21వ అధ్యాయంలో స్పష్టంగా 1-2 వచనాలు రాశాడు. ఆ తర్వాత చదువుకోండి. ఇప్పుడు 4 గ్రంథాలు చెప్పాను. ఇప్పుడు నీవు బాగా కష్టపడితే, బాగా శ్రమ పడితే, కొన్ని వేల మందిని ప్రభువులోకి నడిపిస్తే, దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తే, బలమైన కార్యాలు చేసిన వాళ్ళ పేర్లు గిన్నిస్ బుక్లో అక్కడ రాసినట్టుగా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాస్తాడు. నిజముగా ప్రియులారా, 12 మంది అపోస్తలులు హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళు, వేల సంఖ్యలో ఆత్మలు రక్షించిన భక్తులని, సంఘాలు కట్టినటువంటి గొప్ప గొప్ప అపోస్తలులత్వం కలిగినటువంటి దేవుని దాసుల పేర్లన్నీ కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి. గొర్రెపిల్ల అనే మాట 32 సార్లు ఉంది ప్రకటన గ్రంథంలో. 2 సార్లు సాతానుకు ఉపయోగించాడు. 30 అంశాలు గొర్రెపిల్ల అనే మాట యేసుక్రీస్తుకు పోల్చబడింది. యేసయ్యకున్న 252 బిరుదుల్లో గొర్రెపిల్ల అనేది ఒక టైటిల్ అన్నమాట. ఎందుకు యేసుక్రీస్తు గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు, ఎందుకు కొదమ సింహానికి పోల్చబడ్డాడు, అవన్నీ చెప్పుకునే టైం కాదు ఇది. గొర్రెపిల్లకు కొదమ సింహానికి చాలా తేడా ఉంది. గొర్రెపిల్ల అంటే శరీరధారిగా వచ్చిన దానికి సాదృశ్యం. కొదమ సింహం అంటే ఆయన సింహములాగా తిరిగి, యోధా గోత్రపు సింహములాగా తిరిగి రెండవసారి తిరిగి రాబోయేటువంటి 2వ రాకడకి సాదృశ్యం అంట. అందుకని ప్రియులారా, సింహం వచ్చిందంటే జంతువులని పరార్ అంటే అన్యజనులకు తీర్పు చేయడానికి వస్తున్నాడు, అన్యజనులను శిక్షించడానికి వస్తున్నాడు. సింహం అంటే చీల్చిద్దన్నమాట. సింహపు కోపాన్ని తట్టుకోలేం, సింహపు దెబ్బని తట్టుకోలేరు ప్రపంచము. అందుకనే యేసుక్రీస్తు గొర్రెపిల్ల ఉగ్రత అని రాశాడు బైబిల్లో. గొర్రెపిల్లకు ఉగ్రత అంటే కొదమ సింహంగా వస్తాడు, ప్రపంచాల మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు. కాబట్టి నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే, నీవు రక్షణ పొందినట్లయితే, దేవుని బోరం రోగిన వెంటనే ఫస్ట్ బ్యాచ్లోనే పైకి వెళ్ళిపోతావు. దేవుని వాక్యం గమనిస్తే గొర్రెపిల్ల జీవ గ్రంథం. 5వ పాయింట్ చెప్తున్నాను. మలాకి పుస్తకంలోకి రండి. మలాకి 3వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. మలాకి, అవును, మలాకి గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి. చూడండి, మలాకి గ్రంథము 8వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ చదువు. ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా. ఇది జ్ఞాపకార్థ గ్రంథము. ఇది 5వ పాయింట్, జ్ఞాపకార్థ గ్రంథం. గమనించారా? జ్ఞాపకార్థ గ్రంథం. ఆ వచనం మళ్ళీ స్పష్టంగా మళ్ళీ చదువు ఒకసారి, స్పష్టంగా చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన దగ్గర ఉందంట. భయభక్తులు కలిగి ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, ఆయన నామమును స్మరిస్తూ, దశమ భాగము చెల్లిస్తూ, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ, మొక్కుబడి కానుకలు చెల్లిస్తూ, దేవుని సేవకులను ప్రేమిస్తూ, ఉపచర్య చేస్తూ పరిచర్య చేస్తున్నారు. పరిచర్య వేరు, ఉపచర్య వేరు. పరిచర్య అంటే ఫ్రీ సర్వీస్. ఉపచర్య అంటే అది మీరు ఇవ్వని కాదు, కానీ ఈ 3 రోజులు ఖర్చు ఎంత అయిందో మొత్తం లెక్క చూసి ఒకే మనిషి ఆ ఖర్చు మొత్తం ఇవ్వగలిగితే జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. ఇచ్చే 500, 1000 రూపాయలు. ఇప్పుడు మామూలు అడుక్కున్నాడు కూడా 10 రూపాయలు ఇస్తే పైకి కిందికి చూస్తున్నాడు వాడు. ఏమంటే డాక్టర్కి ఏమో 10,000 రూపాయలు బల్ల మీద పెడతావు మెడిసిన్కి, పాస్టర్కి ఏమో 10 రూపాయలు ఇస్తావు. పాస్టర్ గారు ఏందిరా మొహం అట్ట పెట్టిన, మరి నువ్వు 10 రూపాయలు అయితే మొహం అట్ట పెట్టకి ఇట్ట పెడతాడా? మరి అర్థం చేసుకోవద్దు. నువ్వు నీ పేరు అక్కడికి ఎక్కాలంటే, జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడాలంటే, నీవు దేవునికి, ప్రపంచానికి జ్ఞాపకం ఉండేటట్టుగా నువ్వేదో ఒకటి చెయ్యాలి. అది జ్ఞాపకార్థ గ్రంథం. మొర్దెకై చేశాడు ఆ పని. మొర్దెకై ఏం చేశాడు? 2 వ్యక్తులు కలిపి రాజుకే టెండర్ పెట్టారు. అసలు రాజునే లేపేద్దాం అనుకున్నారు. ఇది మొర్దెకై గమనించి వెంటనే ఎస్తేరుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక, ఎస్తేరు వెళ్ళి వాళ్ళకి చెప్పింది. వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడ రాజుకి చెప్పాక, ఎంక్వైరీ చేశాక అది నిజమే, వాళ్ళిద్దరిని చంపేశాడు రాజు. కానీ మొర్దెకైకి ఏం బహుమానం ఇవ్వాల. కానీ వెంటనే గ్రంథాలు రాసేవాళ్ళు రాజుల దగ్గర కూడా రైటర్స్ ఉంటారు,
రైటర్స్ ఈ రోజున పత్రికలు, పెద్ద పెద్ద పత్రికలు, దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, రైటర్స్ చాలా అవసరం మన ప్రపంచానికి. క్రిస్టియానిటీలో కూడా మంచి రైటర్స్ ఉన్నారు. లోకంలో చాలామంది రైటర్స్, అన్ని న్యూస్ పేపర్స్ రైటర్స్ వల్ల రాయబడుతున్నవి. న్యూస్ పేపర్స్ రాసే రైటర్సు ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ నిగూఢమైనటువంటి లోపల ఉన్న మెసేజ్లు కూడా వర్తమానాలు బయటికి లాగి పేపర్కి న్యూస్ ఇస్తారన్నమాట. అలాగనే రాజు దగ్గర ఉన్న లేఖకుడు దీన్ని జ్ఞాపకార్థ గ్రంథంలో రాశాడు. దాని పేరే సమాచార గ్రంథం. సమాచార గ్రంథమే జ్ఞాపకార్థ గ్రంథం. ఎస్తేరుకు శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత 3 దినాల ఉపవాస ప్రార్థన రాజుకు నిద్ర పట్టకుండా చేసింది. రాజు అంటున్నాడు కదా, ఒకప్పుడు నాకు మొద్దుకే మేలు చేశాడు కదా, అతనికి ఏమైనా చేసామంటే ఏం చేయలేదు అన్నాడు. ఒకసారి సమాచార గ్రంథం తీయమన్నాడు. సమాచార గ్రంథంలో మొద్దుకే పేరు రాసింది. అతడు గొప్ప పని చేయబట్టి ఆ గ్రంథంలో అతని పేరు రాసింది కాబట్టి తర్వాత అతనికి ప్రధానమంత్రి స్థానం వచ్చింది. నీకు కూడా ఒకవేళ 1000 ఏళ్ళ పరిపాలనలో నిన్ను ఒకవేళ ముఖ్యమంత్రిగా చేస్తాడేమో నువ్వు చేసిన పనికి. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, డిఎస్పీ. ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలనలో క్రైస్తవులే ప్రపంచం నిలబడి చేస్తారు, రాసి పెట్టుకోండి. ఇక్కడ నీవు చేసిన దాన్ని బట్టి నీకు ప్రజెంటేషన్ ఇస్తాడు ఆయన. అందువలన జ్ఞాపకార్థ గ్రంథము ఇది 5వ గ్రంథము. జ్ఞాపకార్థంగా నువ్వేమైనా చేశావా? ఎంతైనా దేవుని కోసం ఖర్చు పెట్టావా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. ఒక విధవరాలు తనకున్నదంతా ఇచ్చింది. ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఆ 1000 లక్షలు ఎవరా? ఎన్ని ఇచ్చింది? ఎంతది? 2 కాసులు ఇచ్చింది. ఆ 2 కాసులు వేస్తే ఇంటికి పోయినాక భోజనం లేదా? దేవుడు ఆమె అన్నాడు, ఆయన అన్నాడు, మీ అందరికంటే ఆమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. గుండె కోపం వచ్చింది, బీపీ పెరిగింది వాళ్ళందరికీ. మేము ఇన్ని కట్టల మనుషులు చూసేటట్టు ఎదిరిచ్చేస్తున్నారు. చాలామంది ఎదిలిచ్చేస్తాడు. నువ్వు ఎదిలిస్తే ఆయన కూడా ఎదిలిస్తాడు. నువ్వు రహస్యంగా ఇస్తే నీకు ఎవరికి తెలియకుండా రెట్టింపిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పడు. హల్లెలూయా. మీ అందరికంటే ఆయన ఎక్కువ ఇచ్చింది అన్నాడు. వాళ్ళందరూ కోపం వచ్చింది. ఆ రహస్యం వాళ్ళకి అర్థం కాల. మీరు మీకు కలిగిన దానిలో నుంచి ఇచ్చారు, ఆమె దానికి కలిగిందంతా ఇచ్చింది. అందుకని జ్ఞాపకార్థ గ్రంథము వివరించడానికి టైం లేదు, వెళ్ళిపోతానికి 6వ పాయింట్ చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఇప్పుడు చదవండి. ప్రకటన 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు. చాలు, ఇంక టైం లేదు. 7 ముద్రలు కల గ్రంథము. ఇది 6వ పాయింట్. 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథము. ఏంటంటే లోపట వెలుపట 7 ముద్రలు వేసి ఉన్న గ్రంథము. ఈ గ్రంథమును గురించి యెహెజ్కేలులో రాయబడింది. ఈ గ్రంథమును గురించి దానియేలులో రాయబడింది. దీని అర్థం ఏంటంటే 7 ముద్రలంటే 7 ముద్రల కల గ్రంథం అంటే 7 సంవత్సరముల శ్రమల కాలములో 7 ఏళ్ల కాలములో ఆ ప్రాంతంలో జరగబోయేటువంటి సంఘటనలు అందులో రాశాడు పరిశుద్ధాత్ముడు. అది ముద్ర వేసి పెట్టాడు. టైం వచ్చినప్పుడు విప్పదీయొచ్చు అన్నాడు. అది విప్పేవాడు ఎవడు కనపడి ఏడుస్తుంటే యోహాను వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, యూదా గోత్రపు సింహము, అది విప్పటానికి అధికారము కలిగిందని చెప్పాడు. ఆ ముద్ర విప్పినప్పుడు, ఆ గ్రంథం విప్పినప్పుడు ఒక ముద్ర విప్పబడుతుంది, ఒక బోర ఊతాడు, ఒక తెగులు వస్తుంది. అలాగే 7 సంవత్సరాలు 3 భాగాలుగా చేశారు శ్రమలని. 7 సంవత్సరాలు రిటర్న్గా 7 అనే సంఖ్య లేదు బైబిల్లో. మాసాలు ఇచ్చాడు. 3.5 years. 1 వారము అని రాశాడు దానియేలు గ్రంథంలో. 70 వారాల మరణం దానియేలుకి ఇచ్చాడు. 69 వారాలు నెరవేర్చబడ్డవి. ఇప్పుడు 70వ వారము. ఇప్పుడు మనం ఇంకా 70వ వారం గ్యాప్ ఇచ్చాడు. 69కి 70వ వారానికి మధ్యలో జరుగుతున్న కాలమే కృపకాలం. ఇదే అన్యజనుల రక్షణ కాలం. ఇంకా అయిపోయింది టైం. అన్యజనులకు కూడా రక్షణ వచ్చేపోయింది లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో అది యూదులకు రక్షణ కాలం. చాలామంది పరిశుద్ధులు ఇక్కడ విడవబడతారు, వాళ్ళకి శ్రమలు ఉంటాయి. అన్యజనులకు భయంకరమైనటువంటి దేవుని గొర్రెపిల్ల ఉగ్రత ఉంటుంది. రక్షణ పొంది యేసు రక్తములో, గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారి మీద ఉగ్రత ఉండదు, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియులారా, ఆ గ్రంథము ఏమిటంటే అందులో 7 సంవత్సరములు జరగబోయేటువంటి మహాశ్రమలను గూర్చి వ్రాయబడినటువంటి గ్రంథం అది కదా. మహాశ్రమలు చలరే గును భూమిలో మిక్కుటముగ భరించలేకను మరణము కొరకై వెతుకుచుందురు మనుజుని కంటికి మరణము కానదు. మమ్ముగావుమని కొండ పండలతో మహారోదనతో మొరపెట్టెదరు. వస్తుంది 2వ రాకడా, ప్రభు యేసు రాకడా, వస్తుంది 2వ రాకడా. హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అది
7 ముద్రల కల గ్రంథం. అది ఆ కాలానికే ఎప్పుదీస్తాడు. దానిలో జరిగినట్టుగానే ప్రపంచానికి దేవుని ఉగ్రత. అప్పుడే క్రీస్తు విరోధి వస్తాడు. అంత్యక్రీస్తు భూమిలో నుంచి పైకి వస్తాడు. ధర్మ విరోధి ప్రత్యక్షమవుతాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. ధర్మ విరోధిని అడ్డగించేవాడు తొలగించబడినప్పుడు ధర్మ విరోధి తన పని చేయడానికి అవకాశం ఉంటుంది. ధర్మ విరోధిని అడ్డగించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మను తొలగించే శక్తి భూమి మీద ఎవరికి లేదు. మరి ఎవరంటే దేవుని పూర్వం రోగినప్పుడు పరిశుద్ధాత్ముడు పెళ్లి కూతురుని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. ఇంకా సంఘాలు ఉండవు, ఇక పాస్టర్లు ఉండరు, ఇక సభలు ఉండవు, ఇక మీటింగులు పెట్టేవాళ్ళు ఉండరు. ఆ భక్తులంతా మధ్య ఆకాశానికి వెళ్తారు. అక్కడ మనకు బహుమానం. అందుకని అంటారు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 22వ అధ్యాయంలో వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. పౌలు రోమీయులకు రాసిన పత్రం అంటాడు, మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద నిలవబడాలని చెప్పి అంటాడు. భక్తులకు తీర్పు ఉంటుంది. ఇది న్యాయ తీర్పు. పాపపు తీర్పు బాప్తిసంతో తొలగిపోతుంది. న్యాయ తీర్పు మధ్యాకాశంలో ఉంటుంది. అంచె తీర్పు ఒలీవ కొండలో ఉంటుంది. తీర్పుల్లో కూడా డిఫరెన్స్లు ఉన్నాయన్నమాట. పునరుద్ధానంలో కూడా తేడాలను ఎప్పుడైనా కలిస్తే చెప్దాం. ఈ రాత్రి మనం గమనించాలి. దేవుని యొక్క పరిశుద్ధులకు అక్కడ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులు ఏం చేస్తారంటే, ఎంత కష్టపడ్డావో, ఎన్ని ఆత్మలు రక్షించావో, ఎంత కన్నీరు గార్చావో దానికి నీకు బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు. 5 తలాంతులు ఎన్ని చేశాడు? 5 10 చేశాడు. బలా నమ్మకమైన దాసుడు. 10 పట్టణాల మీద నాయకుడు. 10 పట్టణాల మీద నేను నాయకునిగా చేస్తాడు. 2 4 చేశాడు. 4 పట్టణాలు వాడికి ఇచ్చేస్తాడు. 1 గుంటతో పెట్టాడు. వాడికి ఏమి సోమరి అని చెడ్డదాస, గెట్ అవుట్ ఫ్రమ్ ది గేట్ అవుట్ అంటాడు. అందుకనే ప్రియులారా, కష్టపడాలి సేవకుడు, ఆత్మలు సంపాదించాలి. తర్వాత రాబోయే రోజుల్లో పరిపాలనా అధ్యక్షత భక్తులకు సేవకులకి ఇస్తాడు దేవుడు. ఇదంతా టైం టేబుల్ అక్కడ తయారు చేస్తాడు. 1000 ఏళ్ళ పరిపాలన ఎవరెవరు ఎక్కడ ఉండాలి అక్కడ మొత్తం లిస్ట్ తయారు చేసుకుంటాడు. 7 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో 7 నిమిషాలతో సమానం. ఒక రోజు, ఒక సంవత్సరం ఒక రోజుతో సమానం. 7 రోజులు లెక్క దేవుని దృష్టిలో ఇంకా చాలా తక్కువ అన్నమాట. ఈ 7 సంవత్సరాలు ప్రపంచమంతా గలిబిలవుతుంది. భయంకరమైన పరిస్థితి అవుతుంది. యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు భక్తులను వెంట పెట్టుకొని. ఒలీవల కొండ చీలిపోతుంది. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యెరూషలేము దేవాలయం కూలిపోతుంది. భక్తులు చాలామంది, అంటే సాతాను భక్తులందరూ చంపబడతారు. కోట్ల సంఖ్యలో చచ్చిపోయి. ఎందుకంటే 7 ఖండాల్లో ఉన్న రాజ్యాలు మొత్తం అక్కడికి వస్తాయి దేవుని మీదకి యుద్ధం చేయడానికి. ఆనాడు పేరుగాంచిన రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయి ప్రియులారా. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. 1 బబులోను రాజ్యం, 2వది మాదీయ రాజ్యం, 3వది పారసీక రాజ్యం, 4వది గ్రీకు రాజ్యం, 5వది రోమా రాజ్యం, 6వది ప్రజారాజ్యం. పరలోక రాజ్యం అంటే సంఘమే. సంఘం అంతా భూమి మీదకి వస్తాయి. 6 రాజ్యాలు కూటమి ఏకమై ఒక్క దేవుని భక్తుల మీదకి యుద్ధానికి వస్తారు. దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రపంచంలో అగ్రస్థానం కలిగిన రాజ్యాల్లో ఉన్న మందుగుండు సామాగ్రి మొత్తం అయిపోతుంది. ఎవడెవడు వాడి చైనా, ఏదండి, జర్మనీ, రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా, అమెరికా, గల్ఫ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్, వాళ్ళు మందుగుండు సామాగ్రి దాచిపెట్టారు. కంప్యూటర్ ద్వారా వాడు తెలివంతా ఉపయోగించి ఒక్క బటన్ నొక్కితే ప్రపంచమే నాశనమైపోయేంత పవర్ఫుల్ బొమ్మలు తయారు చేశారు. అవన్నీ అక్కడ ఉపయోగిస్తారన్నమాట. కానీ దేవుని శక్తికి అవి పని చేయవు. వాడి మరణం వాడే కొని తెచ్చుకుంటాడు. బాంబు పేలిందనుకో వాడు చేస్తాడు, పక్కోడు, ఇద్దరు పోతారు. కానీ యేసు రక్తంలో కడగబడిన వారు అందులో ఉండరు కాబట్టి వాళ్ళకి మరణం ఉండదు. యేసు కొరకు 7 ఏళ్ల శ్రమల కాలంలో సాతాను ముద్ర వేయించుకోకుండా ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడిని సాతాను చంపేస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు వాడిని బ్రతికించి 1000 ఏళ్ల పరిపాలనలో కలుపుతాడు. అది హతసాక్షుల పునరుద్ధానం అంటారు. దీనిలో కూడా 7 భాగాలని. అందువలన ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మనము రేసు కొరకు సిద్ధపడాలి. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయింది. ఆ 20వ అధ్యాయంలో 5-6 వచనాల్లో 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. మనం చదువుకున్న 12వ వచనం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను కొంచెం కాలం విడిచిపెట్టబడతాడు. వీడు పోగు చేసుకుని జనాన్ని యుద్ధానికి వస్తాడు. దాని పేరు హర్మగెద్దోను యుద్ధం. దాని పేరు గోగుమాగోగు యుద్ధం. ఈ గోగుమాగోగు యుద్ధమే చివరి యుద్ధం. ఆ యుద్ధం అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఏమైందంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ చచ్చిపోతారు. మరి సైతాన్ సంగతి ఏంటి చూడు, చదువు. అవన్నీ టైం లేదు కానీ 14 వచ్చిన చదువు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండమే 2వ మరణం. మరణమును మృతుల లోకం. అపవాది విడిచిపెట్టబడతాడు. ఘట సర్పం. అది ఘట సర్పం అంటే ఏదేనలో ఆదాము వాళ్ళు మోసం చేసినాడు. అప్పుడు దాకా ఇచ్చటై వాడికి. ముందేమో
అబద్ధ ప్రవక్తని, క్రూర మృగాన్ని 7 సంవత్సరాల ముగింపులు వేసేస్తాడు. 1000 సంవత్సరాల తర్వాత ఘటసర్పాన్ని పట్టుకొని భూమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. అది జరిగిన తరువాత నేను చెప్పే పాయింట్, గ్రంథములు విప్పబడును. ఇది 7వ పాయింట్. 6 చెప్పాను, అయిపోయింది. 7వది ఏంటంటే గ్రంథములు. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ సింగిల్ వర్డ్స్, ఏకవచనాలు. ఇది మాత్రం బహువచనం. గ్రంథములు ఏకవచనం, బహువచనమా? బహువచనం. అంటే 7 ఖండాలకి సరిపోయిన గ్రంథాలు ఉన్నాయి అక్కడ. నేను అనుకోవటం ఏంటంటే ఒక్కొక్క ఖండానికి ఒక గ్రంథాన్ని రెడీ చేసి పెట్టాడు. ఆ ఖండములో అందరికీ జడ్జిమెంట్ చేస్తాడు. ఆ ఖండములో, ఆ గ్రంథములలో వ్రాయబడిన దాన్ని బట్టి మృతులు తీర్పు పొందుతారు. ఆ తీర్పు, ఆ గ్రంథాలు రక్షణ పొందిన వాళ్ళకు సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకులు, పరిశుద్ధులు, భక్తులు మొత్తం ముందే వాళ్ళ పాయింట్ అయిపోయింది. వాళ్ళు ఆయన దగ్గర ఉంటారు భద్రంగా. ఇది ప్రపంచంలో మార్పు లేనటువంటి రాజులు, నాయకులు, ప్రపంచ దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి గోగుమాగు యుద్ధం జరిగిపోయి చచ్చిపోయి ప్రపంచం మొత్తానికి జడ్జిమెంట్ ఇస్తారు. అందరినీ పిలుస్తాడు రమ్మని. మందు దాగి చచ్చిన వాళ్ళు, రైలు కింద పడి చచ్చిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకుని ఊరేసుకొని చచ్చిన వాళ్ళు, సముద్రంలో చచ్చిన వాళ్ళు, నదుల్లో చచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చంపబడిన ఆత్మలన్నింటినీ పిలుస్తాడు దేవుడు. గ్రంథములు విప్పబడును. ఆ గ్రంథములలో వ్రాయబడిన దాన్ని బట్టి మృతులు తీర్పు పొందరు. ఆ సెక్షన్లో నీ ఉండకూడదు, అది మనకు సంబంధించింది కాదు. గుర్తుపెట్టుకో. ఆ భయంకరమైనటువంటి తీర్పులో ఒకవేళ నువ్వు ఉన్నావనుకో, ఇంకా నీకు తర్వాత వచ్చేది అగ్నిగుండమే. కింద రాశాడు, అగ్నిగుండములో పడవేయబడను. ఇది 2వ మరణము. అగ్ని ఆరదు. సంవత్సరాల తరబడి దేవుని వాక్యము సేవకులు ప్రకటిస్తున్నారు. ఇది గ్రహించి రాత్రి చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినుగాక. నీ పేరు జీవగ్రంథములు ఉంటే చాలా సంతోషం. లేకపోతే ఈ రాత్రి ఇంకా తడువు చేయబాక, ఆలస్యం చేయబాక, అనుమానించబాక, నిర్లక్ష్యం చేయబాక. నాకంతా తెలుసులే, పాస్టర్లు అంతే చెబుతారంటే నీ ఇష్టం. ఎవడ కర్మకి ఎవడ బాధ్యుడు. దేవుని వాక్యం ఇది బలవంతం కాదు, ఇది సత్యం. వాక్యం నీకు హెచ్చరిస్తుంది. కాబట్టి మనఃపూర్వకంగా పూర్తిగా ఇష్టంతో యేసుక్రీస్తుని రక్షణ అంగీకరించాలి. రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి. అంతటా గ్రంథములు విప్పబడును. గ్రంథములు వాయబడిన దాన్ని బట్టి మృతులు తీర్పు పొందిరి. ఆ తర్వాత ఏం చేస్తారంటే పంచభూతాలను కాల్చివేస్తాడు. ముందు ప్రజలందరికీ జడ్జిమెంట్ చేసేసి తీసేసి అగ్నిగుండం వేస్తాడు. అగ్నిగుండం వేసిన తర్వాత పంచభూతాలని కాల్చేస్తాడు. ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని మొత్తం చుట్టూ కరిగిపోయి కనబడకుండా పోతాయి. అంతటా కొత్త ఆకాశము, కొత్త భూమిని, నూతన యెరూషలేమును చూచితిని. తర్వాత జరగబోయేదంతా కూడా అంతము లేని ప్రపంచం. అది ఇప్పటి వరకు ఉన్నదంతా అంతరించిపోయే ప్రపంచం, అంతము లేని రాజ్యం, అంతము లేని ప్రపంచం. ఇది ముగింపు, అది ప్రారంభం. ఇంకెంతకాలం ఉంటుందో అక్కడ పోయినాక అడుగుదాం. ఇప్పుడు అక్కడ ఉన్న సంగతులు ఇందులో ఏమి రాయబడలేదు. అక్కడ పోయినాక అడిగితే చెబుతాడు ఆయన. కనుక ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినలా వాడు అగ్నిగుండములో పడవేయబడును. మార్పు చెందుదాం, యేసయ్యను నమ్ముకుందాం, రాబోయే ఉగ్రతను తప్పించుకుందాం. దేవుడు తన వాక్యం మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.